రాజశేఖర రెడ్డి కొడుకు అని పేరు చెప్పుకుంటున్నటువంటి జగనాల్ సార్ మాత్రం మొత్తం పేరునైతే సత్యనాశ్ చేసుకున్నాడని చెప్పాలి. ఎందుకనంటే అటు చూస్తేనేమో అమ్మతోని లొల్లి, ఇటు చూస్తేనేమో చెల్లెతోని జవడం. పోనీ పార్టీలో పెద్దరికంగా మెదులుతాడా అంటే అది కూడా లేదు. అతుకుల బతుకు లెక్కనే అన్నిట్లా బొంత లెక్కనే కనబడుతున్నది. మరి పతుదానికి జగన్మోహన్ రెడ్డి సార్ పరిస్థితి రాష్ట్రంలో మాత్రం చాలా దయనీయంగానే ఉన్నది. ఎందుకంటే ఒకసారి నాయన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం కట్టబెట్టిన తర్వాత అయ్యగారు పొడిచింది ఏం పెద్దగా లేదు, చేసిన మేలు ఏమీ లేవనేది కూడా గట్టిగానే మాటలు వినబడుతున్నాయి. అయితే జగనన్న గారికి మాత్రం దెబ్బ మీద దెబ్బ గట్టిగానే తగులుతున్నది. ఎటు చూసినా కూడా అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక తలనొప్పితోనే జగనన్న ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటు పక్కన చూస్తేనేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో అట్లా దెబ్బతీసింది. సరే పార్టీలోనైనా మంచి నాయకుడు ఉన్నాడు, మన సత్తా నిరూపణ మనం చేసుకునేటట్టు ఉన్నదని అనుకుంటే ఆ పార్టీ లీడర్లు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. ఇంకా జగనన్నకు డ్యామేజ్ చేసేటట్టే ఉన్నారు తప్ప మంచి పేరు తెచ్చేటట్టుగా ఒక్కరు కూడా లేరన్న మాట సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతున్నది. సరే పోనీ ఇవన్నిటినీ తట్టుకొని నిలబడి మరి రాబోయే ఎలక్షన్లలో మనం ఏమన్నా ఎలక పెడదామా అని అనుకుంటే ఆడ కూడా అంతంత మాత్రమే కనబడుతున్నది జగనన్న మార్కు పాలన. ఎందుకంటే జగనన్నను వ్యతిరేకం చేసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు తప్ప జగనన్నకు పాజిటివ్గా మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక ఏదేమైనా ఇప్పుడు కూటమి సర్కారు ఎత్తున్నటువంటి పాలనకు వ్యతిరేకంగా గట్టిగానే పోరాడదామని జగనన్న ఎన్ని బాణాలు వేసినా సుతం రప్ప రప్ప అనుకుంటా అన్నకే రిటర్న్ మలగబట్టినాయి ఆ బాణాలు అన్ని. ఇంకా అంతనే కాకుండా గవర్నర్ సార్ను కూడా మొన్నట్లా కలిసి చాలా విషయాలే చర్చన చేసిండు. కానీ గవర్నర్ సార్ కూడా ఈ విషయంలో నేనేం చేయలేను, మీరు చూసుకోండి అన్నట్టుగానే ఆయన పక్కకు జరిగిండట. మరి ఎందుకు ఇట్లా జగనన్న పరిస్థితి ఉన్నదనేది మాత్రం ఎవరికి అర్థమైతలేదు. ఓ పక్కనేమో షర్మిలక్క వదిలిన బాణం అయ్యే ఆమెనే మళ్ళా రిటర్న్ మరలా జగనన్నకు గుచ్చుకోబట్టే. ఈ ముచ్చట్లలో కూడా జగనన్న బాగానే ఆలోచన చేస్తున్నాడట. ఇంకోవైపు ఆస్తి పంచాయతీలు, ఒకవైపు కోట్ల కేసులు, ఇంకోవైపు బాబాయి హత్య, చిన్నమ్మ లొల్లి. ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు జగనన్నను చాలా అసలాకుసలం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చుట్టుపాటి ఉన్నటువంటి లీడర్లు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్లకు గురైతుంటే జగనన్న తట్టుకోలేకపోతున్నాడట. అరే ఏంద్రా నాయన, మనం ఎంతగానం సపదాకా ఉందామనుకున్నా కూడా ఈ ట్రోలర్సు మీమర్సు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, మనం ఇడసకుండా సావదొబ్బుతున్నారు. ఇది ఎక్కడి కథరా నాయన అనుకుంటే ఇప్పుడిప్పుడు జగనన్నకు లోక జ్ఞానం మొదలయ్యిందట. ఎందుకంటే వాళ్ళ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఏమేమన్నారని అన్ని చూసుకుంటా ఉంటుంటే అన్నకి ఇప్పుడే అర్థమవుతున్నది, జ్ఞానోదంతా మొలిచింది అన్నట్టుగా కొంత కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు.